రెడ్ బుక్ రాజ్యాంగం, అధికార దుర్వినియోగం, రాజకీయ కక్ష సాధింపులు, వెరసి చంద్రబాబు సర్కార్ రాజకీయ పాలన ఫలితాలు ఎలా ఉన్నాయో స్వయంగా కేంద్ర ప్రభుత్వ నివేదిక సాక్షిగా మరోసారి బట్టబయలైంది. ఏపీలో పోలీస్ వ్యవస్థ కుప్పకూలినట్లు వెల్లడైంది. పనితీరులో ఏపీ పోలీసు శాఖ దేశంలోనే అట్టడుగు స్థానానికి పడిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ కక్ష సాధింపు చర్యలకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న ఫలితం ఇది. దేశవ్యాప్తంగా పోలీసుల పనితీరుపై కేంద్ర హోంశాఖ రూపొందించిన 2025 నివేదికలో ఏపీ పోలీస్ శాఖ చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. పోలీసు సంస్కరణలో భాగంగా ఐపీసీ, సిఆర్పీసీ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బిఎన్ఎస్ఎస్, బిఎన్ఎస్ చట్టాల అమలుపై కేంద్ర హోంశాఖ తాజా నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీసు శాఖల పనితీరును మదించి ఈ ర్యాంకును ప్రకటించింది. ఏపీ పోలీస్ శాఖ 100 పాయింట్లకు గాను కేవలం 16 పాయింట్లే తెచ్చుకుని 36వ స్థానానికి పడిపోయింది. అయితే మావోయిస్టులను కట్టడి చేశామని, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దాదాపు 50 మందిని పట్టుకున్నామని ఏపీ పోలీసు ఉన్నతాధికారులు గొప్పలు చెప్పుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. నిజానికి ఇదంతా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో కేంద్ర బలగాల ద్వారా జరిగిందని, ఏపీ పోలీసుల ద్వారా అరెస్టు మాత్రమే చూపించారని పరిశీలకులు పేర్కొంటున్నారు. 100 మార్కుల పరీక్షలో కనీసం 35 మార్కులు తెచ్చుకుంటే పాస్ అయినట్లు లెక్క. మరి బిఎన్ఎస్ఎస్, బిఎన్ఎస్ చట్టాల అమల్లో ఏపీ పోలీసు శాఖ 100 పాయింట్లకు ఎన్ని సాధించిందో తెలుసా? కేవలం 16.7 పాయింట్లకే పరిమితమైంది. అంటే కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేక చతికిలపడింది. కేంద్ర హోంశాఖ నిర్వహించిన పరీక్షలో ఫెయిల్ అయింది. జాబితాలో చిట్ట చివరన అంటే 36వ స్థానంలో నిలిచింది. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి దేశంలో పోలీసు శాఖ సగటు పాయింట్లు 36. అంటే దేశ సగటును కూడా ఏపీ పోలీస్ శాఖ చేరుకోలేకపోయింది. బిఎన్ఎస్ఎస్, బిఎన్ఎస్ చట్టాల అమల్లో దేశంలో అసోం మొదటి స్థానం సాధించింది. మొత్తం 100 పాయింట్లకు అసోం పోలీసు శాఖ ఏకంగా 72.03% పాయింట్లు సాధించింది. హర్యానా 62.7 పాయింట్లతో రెండో స్థానంలో, సిక్కిం 60.87 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాయి. ఉగ్రవాద కార్యకలాపాలతో అట్టడుగుతున్నప్పటికీ జమ్మూ కశ్మీర్ 59.2 పాయింట్లతో నాలుగో స్థానం దక్కించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. చివరకు బీహార్ కూడా 47.92 పాయింట్లు సాధించి 15వ స్థానం దక్కించుకుంది. అక్రమ చొరబాట్లతో అతలాకుతలమవుతున్నప్పటికీ మణిపూర్ 45.74 పాయింట్లతో 21వ స్థానంలో నిలిచింది. ఏపీ పోలీస్ శాఖ మాత్రం 16.7 పాయింట్లకు పరిమితమై దేశంలోనే అట్టడుగున 36వ స్థానానికి పడిపోయింది. చంద్రబాబు సర్కార్ రెడ్ బుక్ రాజ్యాంగం పోలీస్ వ్యవస్థను ఎంతగా భ్రష్టు పట్టించిందన్నది ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. బాబు సర్కార్ రాజకీయ కుట్రలకు డీసీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, ఇతర టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులు కొమ్ము కాస్తూ ఉండడంతో ఏపీ పోలీసు శాఖ పరువు బజారున పడిందని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.